హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏహెచ్ టైమ్స్. ఫ్రెండ్స్, ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియోని అయితే చేయడం అయితే జరుగుతుంది. సో ఆ ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ ఏంటంటే, మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రేపు అయితే పెన్షన్ల పంపిణీ అయితే జరగబోతుంది. అయితే రేపు ఇవ్వబోయే పెన్షన్ల పంపిణీకి సంబంధించి ముఖ్యంగా మనకు ఏపీ ప్రభుత్వం 3 శుభవార్తలు అయితే ప్రకటించారు. అయితే ఆ శుభవార్తలు ఏంటి, దానికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసుకొని, ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియో చూస్తున్న వారు ఉంటే కనుక వెంటనే ఛానల్ కూడా మీరు సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతానండి. ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే, మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి నెల 1వ తేదీన పెన్షన్ల పంపిణీ అనేది చేపడతారు. అయితే మనకు నవంబర్ 1వ తేదీన ఏవైతే పెన్షన్లు ఇవ్వబోతున్నారో ఈ పెన్షన్ల పంపిణీకి సంబంధించి ఏపీ ప్రభుత్వం 3 శుభవార్తలు అయితే ప్రకటించారు. సో మొదటి శుభవార్త చూసుకున్నట్లయితే, పెన్షన్దారుల్లో ఎవరైతే భర్త చనిపోయి ఉంటారో వారందరికీ సంబంధించినటువంటి పెన్షన్ అనేది భార్యకైతే ట్రాన్స్ఫర్ అయ్యే విధంగా స్పౌస్ పెన్షన్ ఆప్షన్ అనేది తీసుకొచ్చారు. ఈ స్పౌస్ పెన్షన్ ఆప్షన్ ద్వారా ఏంటంటే, ఎవరైతే భర్త చనిపోయి ఉంటారో వారి యొక్క భార్యకు పెన్షన్ ట్రాన్స్ఫర్ అవుతుంది. అయితే ఈ ట్రాన్స్ఫర్ కావాలంటే తప్పనిసరిగా మీ యొక్క భర్తకు సంబంధించిన డెత్ సర్టిఫికేట్ అనేది సో మీరు సచివాలయాల్లో సబ్మిట్ చేస్తే కనుక మీకు పెన్షన్ అనేది ఆటోమేటిక్గా ట్రాన్స్ఫర్ అవుతుందండి. ఇక రెండవ శుభవార్త చూసుకున్నట్లయితే, పెన్షన్దారులకు సంబంధించి ముఖ్యంగా చాలామంది ఒక ప్రదేశంలో ఉండి పెన్షన్లు అప్లై చేసుకొని ఇప్పుడు వేరే ప్రదేశానికి వెళ్ళి స్థిరపడి ఉన్నారు. అలాంటి వాళ్ళు ఏంటంటే ప్రతి నెల ముందు ఎక్కడైతే ఉన్నారో అక్కడికే వచ్చి పెన్షన్ అనేది తీసుకునే పరిస్థితి అయితే నెలకొలింది. అయితే దీన్ని గమనించినటువంటి ప్రభుత్వం ఇప్పుడు వారు ఎక్కడైతే ఉన్నారో ప్రజెంట్ అక్కడికే వెళ్ళి వారి యొక్క పెన్షన్ అనేది తీసుకునే విధంగా పెన్షన్ ట్రాన్స్ఫరల్ ఆప్షన్ అయితే తీసుకొచ్చారు. ఈ పెన్షన్ ట్రాన్స్ఫరల్ ఆప్షన్ మీరు ఎలా యూస్ చేసుకోవాలి, ఎలా అప్లై చేసుకోవాలి, మీ పెన్షన్ ఎలా ట్రాన్స్ఫర్ అవుతుందంటే, సో ఇప్పుడు మీరు ప్రజెంట్ ఎక్కడైతే ఉన్నారో అక్కడికే మీ యొక్క పెన్షన్ అనేది ట్రాన్స్ఫర్ అయ్యే విధంగా మీ యొక్క అడ్రస్ డీటెయిల్స్ అనేది అక్కడ ఉన్నటువంటి సచివాలయంలో సబ్మిట్ చేయాల్సి అయితే ఉంటుందండి. సో ఆటోమేటిక్గా మీ యొక్క పెన్షన్ ట్రాన్స్ఫర్ అవుతుంది. సో నవంబర్ 1వ తేదీన లేదంటే కనుక డిసెంబర్ 1వ తేదీన మీ యొక్క పెన్షన్ అనేది ఇప్పుడు మీరు ప్రజెంట్ ఎక్కడైతే ఉన్నారో అక్కడికి వెళ్ళి తీసుకోవచ్చు. ఇక థర్డ్ శుభవార్త చూసుకున్నట్లయితే, పెన్షన్దారులకు సంబంధించి ముఖ్యంగా చాలామంది కొత్త పెన్షన్లకు సంబంధించి ఎదురు చూస్తున్నారు. అయితే ఈ కొత్త పెన్షన్లు అనేవి ప్రభుత్వం అయితే అతి త్వరలోనే విడుదల చేస్తామని చెప్పేసి ప్రభుత్వం అయితే ప్రకటించారు. అయితే ఎప్పుడు విడుదల చేస్తారని చెప్పేసి పర్టికులర్ డేట్ అయితే మనకు అనౌన్స్మెంట్ అయితే చేయలేదు. అతి త్వరలోనే ఈ పెన్షన్లకు సంబంధించినటువంటి కొత్త పెన్షన్లు అనేది రిలీజ్ చేస్తారు. సో విడుదల చేస్తారు, అప్పుడు మీరు అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది. సో దీనికి సంబంధించి రేషన్ కార్డు, ఆధార్ కార్డు, డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేటు, అలాగే ఇన్కమ్ క్యాస్ట్ సర్టిఫికేట్స్ ఇవన్నీ మీరు సబ్మిట్ చేయాల్సి అయితే ఉంటుంది. రెడీగా పెట్టుకోండి. ఇదండి ఇన్ఫర్మేషన్. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసుకొని ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఆల్ ద బెస్ట్.